చెప్పండి అంకుల్. చిత్రాన్ని పిలిపించమంటారా? వద్దు బాబు, చిత్ర గురించి మాట్లాడాలి బాబు. తన గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఏ విషయాలు అంకుల్? అంటే బాబు, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు అంకుల్, చెప్పండి. చిత్ర గురించి మీతో పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను బాబు. బాబాయ్ గారు, నేను చెప్పేది వినండి. అంకుల్, ఏదో విషయం చెప్తానన్నారు, మాట్లాడట్లేదు. అంటే బాబు, అది నేను అసలు నన్ను ఈ షాప్ ఓపెనింగ్కి ఎవరూ పిలవలేదు బాబు. అదేంటి అంకుల్, చిత్ర మిమ్మల్ని పిలవలేదా? లేదు బాబు, నా అంతటా నేనే వచ్చాను. మీకు కొన్ని నిజాలు చెప్పాలని వచ్చాను. నా భార్య హాస్పిటల్లో సావు బతుకుల మధ్య ఉంది బాబు. వెంటనే తనకి ఆపరేషన్ చేయాలి. అయ్యో, ఆంటీకి ఏమైంది అంకుల్? చిత్ర, ఆంటీకి హెల్త్ బాగాలేదు, నాకెందుకు చెప్పలేదు? తనెందుకు చెప్తుంది బాబు? తను చెప్పదు. అందుకే నేను చెప్పడానికి వచ్చాను. తను ఎలాంటిదో మీకు అసలు తెలుసా బాబు? తను ఏం చేసిందో మీకు అసలు తెలుసా బాబు? అయ్యో నాన్న, ఇక చాలు నాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అంకుల్ని చెప్పని చిత్ర, చెప్తున్నారు కదా. అది కాదు వినోద్, ఆయన ఏం చెప్తారో నాకు తెలుసు. నేను తర్వాత నీతో మాట్లాడతాను కదా. తర్వాత కాదు బాబు, ఇప్పుడే చెప్తాను. మీకు అన్ని విషయాలు తెలియాలి. చెప్పండి అంకుల్, అసలు ఏం జరిగింది? వినోద్, ఇప్పుడు కాదు, ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం. నువ్వు కిందకెళ్ళి గెస్ట్లు ఉన్నారు కదా, వాళ్ళని పలకరించు. అది కాదన్నయ్య, ఆ అంకుల్ ఏదో చెప్పాలంటున్నారు కదా. వెళ్ళమన్నాను కదా. నేను చెప్పబోయే విషయం మీకు మంచి చేసే విషయం బాబు. నాకు తెలుసండి. అలా కాదు బాబు, నాకు తెలిసిన విషయం మీకు చెప్తాను. నేను మీతో మాట్లాడతాను. వినోద్ని వెళ్ళనివ్వండి. ఒక్కసారి నా మాట అర్థం చేసుకోండి బాబు. నాకంతా తెలుసు రావు గారు. నేను మీతో మాట్లాడతానని చెప్పాను కదా, మీకు అర్థం అవుతుందా? రాథోడ్ సార్, వినోద్ని తీసుకెళ్ళు. రండి వినోద్ బాబు. ఏంటి సార్ ఇది? నేనేదో మీకు మంచి చేయాలని చెప్తే మీరు అలా మాట్లాడుతున్నారేంటి? నా తమ్ముడి మంచి కోరే వాళ్ళే అయితే మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోతే ఈ రాక్షసి గురించి మీకెవరు చెప్తారు బాబు? తను ఎలాంటి మనిషో మీకెలా తెలుస్తుంది?